శ్రావణ మాసంలో శివుడు, పార్వతి, లక్ష్మీదేవి పూజలు, వరలక్ష్మి వ్రతం, మంగళ గౌరీ వ్రతం వంటివి చేస్తారు. ముఖ్యంగా శ్రావణ సోమవారాల్లో శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. వరలక్ష్మి వ్రతం, మంగళ గౌరీ వ్రతం వివాహిత స్త్రీలు ఆచరిస్తారు. ఈ మాసంలో ఉపవాసాలు, నోములు, వ్రతాలు చేయడం వలన శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. శ్రావణ మాసంలో చేయవలసిన పూజలు, వ్రతాలు. శివ పూజ. శ్రావణ మాసంలో ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం, బిల్వ పత్రాలతో పూజలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. వరలక్ష్మి వ్రతం. లక్ష్మీదేవికి సంబంధించిన వ్రతం. స్త్రీలు తమ భర్తలు, కుటుంబ సభ్యుల క్షేమం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. మంగళ గౌరీ వ్రతం. పెళ్ళైన స్త్రీలు తమ వైవాహిక జీవితం సుఖంగా ఉండాలని మంగళ గౌరీ దేవిని పూజిస్తారు. శ్రీ మహావిష్ణువు పూజ. శ్రావణ మాసం విష్ణుమూర్తికి కూడా ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ మాసంలో విష్ణువుని పూజించడం కూడా చాలా మంచిది. ఇతర పూజలు. ఈ మాసంలో ఇతర దేవతలైన గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నవగ్రహాలను కూడా పూజించడం ఆనవాయితీ. శ్రావణ మాసం ప్రాముఖ్యత. శ్రావణ మాసం ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనది. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, నోములు, పరిహారాలు చేయడం వలన భక్తులు మంచి ఫలితాలు పొందుతారని నమ్ముతారు. ఈ మాసంలో ఉపవాసాలు, నోములు చేయడం వలన పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని భావిస్తారు. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, నోములు, పరిహారాలు చేయడం వలన భక్తులకు మంచి ఫలితాలు పొందుతారని నమ్ముతారు. ముఖ్యంగా మహిళలకు ఈ మాసం ఎంతో ప్రీతికరమైనది. శ్రావణ మాసంలో ఈ పరిహారాలు పాటిస్తే గ్రహదోషాలు, దరిద్రాలన్నీ పోయి సౌభాగ్యం, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. దక్షిణాయనంలో వచ్చే అత్యంత విశిష్టమైన నెల శ్రావణ మాసం. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం మీద వచ్చే నెల కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం. అలాగే శివారాధనకు సైతం శ్రావణ మాసం ఎంతో అనువైనది. హిందూ మత సాంప్రదాయాల్లో శ్రావణ మాసం విశేషమైన ప్రాముఖ్యత సంతరించుకుంది. శివునికి అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి. శ్రావణ మాసంలో పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, వ్యాపార ప్రారంభాలు వంటి శుభకార్యాలకు సైతం శ్రావణ మాసం చాలా అనువైనది. అందుకే ఈ శ్రావణ మాసంలో పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభాలు విపరీతంగా జరుగుతాయి. అలాగే ఈ నెలలో పూజలు, వ్రతాలు, దోష పరిహారాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయని నమ్ముతారు. అలాగే విష్ణువుకు ఎంతో ఇష్టమైన తులసి మొక్కను పూజించడం శ్రేయస్కరం. అలాగే విష్ణు సహస్రనామావళి అన్ని శుభాలు కలుగుతాయి. అలాగే ఈ మాసంలో పేదలకు, బ్రాహ్మణులకు దానం చేయడం కూడా మంచిది. ముఖ్యంగా అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. ఇక ఆవులకు పచ్చిగడ్డి, బెల్లం తినిపించడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో వీలైతే ప్రతిరోజు లేదా సోమవారం, శుక్రవారం సాయంత్రం పూట ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవి అష్టోత్తరం లేదా లక్ష్మీ సహస్రనామావళి పఠించడం ద్వారా అత్యంత శుభప్రదమైనది. అలాగే నైవేద్యంగా చీరాన్నం, తీపి పదార్థాలు సమర్పించాలి.